నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బుల్టన్. గడప గడపలో తొలిసారి తలపెట్టిన పసుపు పండుగతో సందడి వాతావరణం నెలకొంది. మంగళ, బుధ, గురువారాల్లో 3 రోజుల పాటు పసుపు పండుగ జరగనుంది. చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. మంత్రులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలో సభా ప్రాంగణం, మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లో కడపలో పసుపు పండుగ ప్రారంభం కానుంది. మహానాడులో పాల్గొనేందుకు ఇప్పటికే ఆహ్వానితులందరూ కడప చేరుకున్నారు. వేదికలు, ప్రాంగణాలను పరిశీలించారు. మహానాడుకొస్తున్న తెలుగు తమ్ముళ్లకు రకరకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా తెదేపా అధిష్టానం కడపలో మహానాడు నిర్వహించనుంది. అందుకు అవసరమైన భారీ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. కడప శివారులోని సీకే దిన్నే గ్రామ సమీపంలో మహానాడు బహిరంగ సభ, ప్రతినిధుల సమావేశాలు, భోజన ఏర్పాట్లకు సుమారు 125 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగిస్తున్నారు. వాహనాల కోసం పార్కింగ్ కు మరో 300 ఎకరాల స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు. చివరి రోజున తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షల మంది తెలుగుదేశం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రానున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేందుకు అనేక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 3 రోజులు జరిగే తెలుగుదేశం మహానాడులో తొలి రోజు ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు. 14 ముసాయిదా తీర్మానాల రూపకల్పన, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాధించిన ఘన విజయాలు, శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం, బనకచెర్లకు గోదావరి జలాలు, ఒకే రాజధాని అమరావతి, 175 నియోజకవర్గాలకు 175 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసే విషయాలను రెండో రోజు చర్చించనున్నారు. చివరి రోజైన మూడో రోజు లక్షల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పరంగానే కాదు, ఇవాళ తెలుగు జాతికి కూడా ఒక పెద్ద పండుగ. దానికి సంబంధించినటువంటిదే యుద్ధ ప్రాతిపదికన గత 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే కమిటీలు కూడా డే అండ్ నైట్, ఎందుకంటే తక్కువ టైంలో మరి ఎక్కువ పని చేయవలసిన పరిస్థితి. అందులో పర్టికులర్గా ఏదైతే వెన్యూ కమిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఏదైతే అకామిడేషన్ కానీ, ఇట్లా ప్రతి కమిటీ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాతావరణ పరిస్థితులు ఒక్కొక్కసారి అనుకూలించకపోయినా కూడా వచ్చినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికే అన్నీ కూడా వాటర్ ప్రూఫ్కి సంబంధించినటువంటి షెడ్స్, అదేవిధంగా లోపల కూడా మరి హాల్లో కూడా కింద కూడా వాటర్ పోకుండా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్లాట్ఫారం, ఆ చుట్టూ కూడా ట్రెంచెస్ కూడా తవ్వి వాటర్ అంతా కూడా బయటికి పోయేటటువంటి విధంగా ఈ రకంగా ఏర్పాట్లు ఫుడ్ కమిటీ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఏదైతే ఈ మహానాడులో కూడా కొద్దిగా విభిన్నంగా లోకేష్ గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ద ఫస్ట్ డే ఏదైతే పార్టీకి సంస్థాగతంగా సంబంధించి కార్యకర్తకి ఎట్లా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా మహిళలకి, ఉమెన్కి ఎట్లా వాళ్ళు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, యువతకి ఏ రకంగా అవకాశాలు కల్పించాలి, వీటన్నిటితో పాటుగా పార్టీ సంస్థాగతంగా మొదటి రోజు, రెండో రోజు మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ రకంగా కార్యకర్తలు తీసుకెళ్లాలి, వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారత్ తనకున్న సామర్థ్యం రీత్యా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమేనని చెప్పారు. చెన్నైలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నారు. ముందు ప్రారంభిస్తే మార్గంలో వచ్చే అడ్డంకులు అధిగమించవచ్చు అని చెప్పారు. సమస్యలు లేవని తాను చెప్పరని, కానీ వాటిని అధిగమించగలం అని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా ఒకదాని తర్వాత ఒక ఎన్నిక రావడంతో దేశ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Young and resource-constrained India could achieve a system akin to one nation, one election for nearly 2 decades after independence. Then what is preventing a strong, a prosperous and technologically advanced Bharat from implementing the same now? What obstacles stand in the way of embracing a system that promises greater stability, reduced expenditure, and a more focused approach to governance? Allowing our leaders to dedicate more time themselves, they can dedicate themselves to fully to the progress and prosperity of our every citizen. Consider a common scenario that happens in most of our states. Let us say an assembly election is held in a year. Later the state goes to the local body and panchayat polls in another 1-2 years' time. But by the time this ends, the preparations for Lok Sabha begins again. This creates a near continuous election cycle where political parties and the administration are continuously engaged in
election-related activities. Where is the time for growth? Where is the time for stability? Where is the time for economic prosperity? తెలంగాణ సంపదను ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రజలకు పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా గట్టుతుమ్మెస్ గ్రామంలో అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన 8 సబ్స్టేషన్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ, సన్నబియ్యానికి బోనస్, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ప్రభుత్వం తమదని చెప్పారు. కులగణన చేపట్టి అన్ని వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పిస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్రానికైనా దేశానికైనా కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష అని చెప్పారు. యువకులకి అటు ఉద్యోగాలు వస్తున్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆనందపడాలి కానీ ఒక్కరెందుకు వస్తుంది కేసీఆర్ గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు వాళ్ళు పండించినటువంటి పంటకు సంబంధించి మద్దతు ధర ఇస్తూనే ధాన్యానికి వరి ధాన్యం సన్నాలు పండిస్తే క్వింటాకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి కొంటా ఉన్నామే. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా రైతులకి బోనస్ ఇద్దామని? లేదే. రుణమాఫీకి సంబంధించి 10 సంవత్సరాలు మీరు పాలన చేశారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. 10 సంవత్సరాలు కూడా ఒకటేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. దశల వారీగా 5,000 చేసుకుంటూ పోతే మీరు రుణమాఫీ చేసింది వడ్డీకి మాత్రమే సరిపోయింది. అసలు మాత్రం అట్లాగే ఉండి వాళ్ళు చివరికి బ్యాడ్ అకౌంట్ గా మారి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రైతులపై వడ్డీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం దామాష ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలని కులగణన చేపట్టి ఇలా రిజర్వేషన్ కూడా పెంచే కార్యక్రమానికి సంబంధించి చట్టం కూడా చేసే కార్యక్రమం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ కూడా చేయడం జరిగింది. అంటే దీర్ఘకాలికంగా ఉన్న అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరించి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అందుకే ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ట్రాన్స్జెండర్ల విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి సీతక్క తెలిపారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్లతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఒక అవయవం పనిచేయనంత మాత్రాన మిగతా మనిషి మొత్తం పనిచేయనట్టు కాదు. ఇవాళ సొసైటీలో ట్రాన్స్జెండర్స్ అంటే ఒక తక్కువ చూపు ఉండేది. కానీ ఈ రోజు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం ద్వారా ఈ రోజు మేము అవకాశాలు ఇస్తే ఎక్కడికైనా కూడా రాణించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అనడానికి మీరు 38 మెంబర్స్ ఈ రోజు దేశంలోనే ఫస్ట్ మిమ్మల్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా విస్తరిస్తాం. తప్పకుండా అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర ఈ రోజు సీఎం గారు అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర మహిళా సంఘాలను ఎంకరేజ్ చేస్తున్నారు. బిజినెస్ లలో, పెట్రోల్ బంక్లలో, తర్వాత క్యాంటీన్స్ గాని, సోలార్ గాని. సోలార్ అంటే ఆదాని, అంబానీ అట్లాంటి పెద్ద ఇండస్ట్రియలిస్ట్లే ఉంటారు. కానీ మామూలు గ్రామీణ మహిళలకు ఇవాళ అలాంటి అవకాశాలు ఇస్తుంది. సో ఈ రోజు మిమ్మల్ని కూడా అలాంటి రోడ్ల మీద మనం అడుక్కునే పరిస్థితి కాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కి నిఘా వర్గాల సూచన మేరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఆపరేషన్ కగార్ సహా పాకిస్తాన్, భారత్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భద్రతను పెంచినట్లు సమాచారం. బండి సంజయ్ కుమార్ కాన్వాయ్లో మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. రుస్తుం మైనింగ్ కేసు నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశానుసారం నిందితుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. రిమాండ్కు ముందు పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేదార్ వాదించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున నెల్లూరు వైసీపీ లీగల్ సెల్ లాయర్ రోజా వాదించారు. ఇరు వర్గాల వాదన విన్న వెంకటగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. రిమాండ్లో ఉన్న నిందితుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ కడప పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా పరిగణించడంపై గతంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. గతంలో జిల్లాలో ప్రతిపక్ష నేత హోదాలో పర్యటించిన నారా చంద్రబాబు పేరు మార్పుపై హామీ ఇచ్చారు. మంత్రి సత్యకుమార్ సైతం పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పేర్ల పిచ్చితో మాజీ సీఎం జగన్ కడప అనే పదాన్ని లేకుండా వైఎస్ఆర్ జిల్లాగా మార్చడాన్ని తప్పుపట్టారు. పాకిస్తాన్పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశం ఏకైక లక్ష్యం భారత్ను ద్వేషించడం, మనకు హాని కలిగించే మార్గాల గురించి ఆలోచించడమే అని మండిపడ్డారు. కానీ భారత్ మాత్రం దేశంలోని పేదరికాన్ని నిర్మూలించి ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యంతో ముందుకెళ్తోంది అన్నారు. గుజరాత్లోని దాహూద్లో 24,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించిన ప్రధాని, మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచిపెట్టే దుస్సాహసానికి ఒడిగట్టిన వారి ముగింపు దగ్గర పడినట్లేనని తెలిసేలా చేశామన్నారు. భారతదేశ విధానాన్ని ఆపరేషన్ సింధూర్ స్పష్టంగా తెలియజేసింది అన్నారు ప్రధాని మోదీ. जीरो टॉलरेंस की है। ऑपरेशन सिंदूर ने इस नीति को और स्पष्ट कर दिया है। जो भी भारतीयों का खून बहाने की कोशिश करेगा, उसको उसकी भाषा में ही जवाब दिया जाएगा। भारत पर आंख उठाने वाले किसी भी कीमत पर बख्शे नहीं जाएंगे। साथियों, ऑपरेशन सिंदूर मानवता की रक्षा और आतंकवाद के अंत का मिशन है। 22 मई के बाद मैंने कभी छुपाया नहीं, सीना तानकर बिहार की जनसभा में मैंने घोषणा की थी, मैं आतंकवाद के ठिकानों को मिट्टी में मिला दूंगा। 15 दिन तक हमने इंतजार किया, फिर पाकिस्तान आतंकवाद के खिलाफ कोई कदम उठाएगा, लेकिन शायद आतंकवाद ही उनकी रोजी रोटी है। जब उन्होंने कुछ नहीं किया तो फिर मैंने देश की सेना को खुली छूट दे दी। भारत के टारगेट पर आतंकवादियों के हेडक्वार्टर थे। सैकड़ों किलोमीटर अंदर जाकर के अगल बगल में किसी का भी नुकसान हुए बिना सीधी चोट करके आ गए। सटीक वार किया। ये दिखाता है कि हमारी सेना कितनी सक्षम और कितनी अनुशासित है। हमने दुनिया को दिखाया कि हम आतंकवाद के अड्डों को, उनके ठिकानों को यहां बैठे बैठे मिट्टी में मिला सकते हैं। ఆపరేషన్ సింధూర్లో ఉగ్ర స్థావరాలపై దాడులు పూర్తయ్యాకే పాకిస్తాన్కు సమాచారం అందించామని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టతనిచ్చారు. అప్పటికే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా ప్రకటన విడుదలైంది అన్నారు. విదేశాంగ శాఖకు చెందిన కాన్సులేటివ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ సమావేశం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర స్థావరాలపై దాడులు ముగించాక పాకిస్తాన్కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కు సమాచారం అందించామన్నారు. అప్పటికే పీఐబీ తొలి ప్రకటన జారీ అయింది అని ప్యానెల్ కు జైశంకర్ వెల్లడించారు. ఎంపీల బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తున్న వేళ దేశం మొత్తం ఒక్కతాటిపై నడవాలని అభ్యర్థించారు. ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ కంటే ముందే పాక్ చెప్పినట్లు కాంగ్రెస్ ప్రచారం చేయడం వాస్తవాలను వక్రీకరించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని బృందాలు ప్రపంచ దేశాలకు వెళ్లాయి. బీజేపీ నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బృంద సభ్యుల్లో ఒకరైన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రపంచం మొత్తంతో పోలిస్తే పాకిస్తాన్లోనే అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులున్నారని విమర్శించారు. బహ్రెయిన్ వివిధ మతాల సమ్మేళనమని, ప్రజల్లో ఎటువంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. ఇది ఒక మినీ ఇండియాలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అఖిలపక్ష బృందంలో ఉన్న తామంతా వేర్వేరు పార్టీలకు చెందిన వారిమైనా ఐక్యంగా ప్రపంచ దేశాల ముందుకొచ్చామన్నారు. కానీ పాక్ మతపరమైన భావజాలంతో ఏర్పడిన దేశమని, అయినా కూడా అక్కడి వారిలో ఐక్యత లోపించిందని విమర్శలు గుప్పించారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులకు పోలీసులే బంధువులయ్యారు.
రక్త సంబంధీకులు నిర్వహించాల్సిన అంతిమ సంస్కారాలను పోలీసులే నిర్వహించారు. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 27 మంది మావోయిస్టులకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు మరికొంతమంది అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించమని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ మృతదేహాలు అప్పగించలేదని మృతుల బంధువులు నారాయణపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మావోయిస్టుల మృతదేహాలకు పోలీసు అధికారులే బంధుమిత్రులుగా మారి దహన సంస్కారాలు నిర్వహించారు. సినీ రంగానికి సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధమే అన్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రంలో సినిమా నిర్మాణ కార్యకలాపాలు పెంచేందుకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని దుర్గేష్ అన్నారు. కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి, తప్పదు. కొంతమంది ఏమంటారు, మేము సమస్యలు పరిష్కరించుకుంటాం, మాలో మేము చేసుకోగలం, దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు. ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం. అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దానికి సహకారం అందించే ప్రభుత్వంలో కాకుండా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని, గౌరవాన్ని చూపిస్తున్నారు. మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది. పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసే మనం చూసాం. ఇవాళ మనం అధికారంలో వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతోటి మీటింగ్ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు సహకారం అందిస్తాం, ఏ చిన్న విషయం వచ్చినా మా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి, ఆయన ద్వారా మేము చేసి పెడతాం అనేటువంటి మాట చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఎవరు ఎప్పుడు షూటింగ్ అనుమతుల గురించి కానీ, ఇవాళ పేరు చెప్పక్కర్లేదు కానీ పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. పలానా చోట షూటింగ్ అండి, పలానా ప్రాంతంలో షూటింగ్ అనుమతులు మాకు కొంచెం అక్కడ వారితో చెప్పండి అంటే వెంటనే స్పందించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించి వాళ్ళకి మనం సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్లాల్సిందే అని అన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. 9 రోజులుగా జరుగుతున్న ప్రచారానికి మంత్రి దుర్గేష్ ఇవాళ్టితో ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పారు. తూర్పుగోదావరిలో ఏప్రిల్ 19న జరిగిన సమావేశానికి తెలంగాణకు ఒక వ్యక్తి ముడిపెట్టారని ఆక్షేపించారు. ఈ నెల 30న జరిగే యాక్షన్ కమిటీ సమావేశంలో అన్ని విషయాలపై చర్చిస్తామన్నారు దిల్ రాజు. ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే చేయాలి. వాళ్ళు పెద్దన్న లెక్క, వాళ్ళు ఏదైనా మీకు ప్రాబ్లం ఉందా మేము సాల్వ్ చేస్తామంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు 2 ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. దుర్గేష్ గారు చెప్పారు, ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా నేను చెప్తున్నాను, ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ, అక్కడే యూనిటీ ఉండదు. ఛాంబర్లోనే కొట్టుకుంటాం, ఒకరు పర్సంటేజ్ కావాలంటారు, ఒకరు రెంట్ కావాలంటారు, ఇంకొకరు ఇంకేదో అడుగుతారు, ఇంకొకరు వద్దంటారు. మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడం పద్ధతి. ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. 30th ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది. మొన్న అందరము ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మీటింగ్లో అనుకోవడం జరిగింది. ఆ ఈసీ మీటింగ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 15 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకి ప్రవేశించాయి. ఈ నెల 24న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు ఇవాళ అటు రాయలసీమలోకి ప్రవేశించింది. మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. గత ఏడాది జూన్ 2న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించగా ఈ ఏడాది ముందే విస్తరించాయి. మరో 4 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ తెలిపారు. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో గత 2 రోజులుగా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. సో ఇట్లాంటి మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. నమోదవుతున్నటువంటి ఉష్ణ తీవ్రత గణాంకాలు కూడా క్రమేపీ తగ్గాయని చెప్పొచ్చు. నిన్న నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు హైదరాబాద్లోని 32.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో రానున్న రోజుల్లో ఈ యొక్క గణాంకాలు అనేవి ఇదే సగటులో కొనసాగి మనకి సిటీకి ఈదురుగా
ఈదురుగాలులతో పాటు తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రం నమోదవుతాయి కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయలేదు. ఎప్పుడైతే వర్ష తీవ్రత క్రమేపీ పెరుగుతుందో ఆ సమయాల్లోనే మనం వర్షానికి సంబంధించినటువంటి హెచ్చరికలు అనేవి రాష్ట్రంలో. భక్తుల కోలాహలం, ఆపద మొక్కులతో పుణ్యస్నానాలు, పితృదేవతలకు పిండ ప్రదానాలతో సరస్వతి పుష్కరాలు విజయవంతమయ్యాయి. భక్తజన సందడితో కోలాహలంగా సాగిన సరస్వతి పుష్కరాలు గంగా హారతితో పరిసమాప్తమయ్యాయి. పుష్కరాల ప్రారంభోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులతో పుష్కర స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు సంతృప్తికరంగా చేపట్టారు. 12 రోజుల పాటు సాగిన పుష్కరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. పుష్కరాల ప్రారంభం నుంచి చివరి రోజు వరకు గంగా హారతితో అమ్మవారిని ఆరాధించారు. సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు మంత్రి శ్రీధరబాబు ధన్యవాదాలు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, మెటల్ స్టాక్స్ అండతో సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాలు పడ్డాయి. ఈయూతో వాణిజ్య చర్చల గడువును జులై 9 వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో 50% టారిఫ్ల అమలు వాయిదా పడింది. తాత్కాలికంగా అనిశ్చితులు చల్లారడంతో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లు రాణించాయి. నిఫ్టీ 25,000 మార్క్ ఎగువన ముగిసింది. సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమై రోజంతా అదే జోరు కొనసాగించింది. ఇంట్రాడేలో 82,492.24 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 455.37 పాయింట్ల లాభంతో 82,176.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,001 పాయింట్ వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.